హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్లెస్సీ బంగారం. మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు సంబంధించి మన యొక్క ప్రభుత్వం వారు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే విడుదల చేశారు. అందులో మనకు ఒక బ్యాడ్ న్యూస్ అలాగే ఒక గుడ్ న్యూస్ కూడా విడుదల చేయడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం నేను మీకు తెలియజేస్తాను. మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్ చేయండి. గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను. ఏపీలో పెన్షన్దారులకు ఒక గుడ్ న్యూస్ మరియు ఒక బ్యాడ్ న్యూస్. ఆంధ్రప్రదేశ్లో పెన్షన్లకు సంబంధించి కూటమి ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను అమలులోకి తీసుకువచ్చింది. ఈ మార్గదర్శకాలతో పెన్షన్ల పంపిణీ మరింత సమర్థవంతం చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇక నుంచి పెన్షన్ అందుకుంటున్న వారు వరుసగా 2 నెలల పాటు పెన్షన్ తీసుకోకపోయినా 3వ నెలలో 2 నెలల పెన్షన్ను కలిపి మొత్తం 3 నెలల పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇక బ్యాడ్ న్యూస్ ఏంటి అని చూసుకున్నట్లయితే కనుక వరుసగా 3 నెలల పెన్షన్ తీసుకోకపోతే వారి పెన్షన్లు రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే అలాంటి వారు మళ్ళీ పెన్షన్ పొందాలంటే ప్రత్యేక పరిష్కారాలు రూపొందించి వారికి అవకాశం ఇచ్చేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. ఇప్పటి వరకు ఒక నెలలో ఎవరైనా అందుబాటులో లేక పెన్షన్ తీసుకోకపోతే ఆ నెల పెన్షన్ను తిరిగి ఇవ్వరాదు అని ఉన్న నిబంధన ఆధారంగా ఆన్లైన్ సిస్టమ్ పనిచేస్తున్నాయి. కానీ తాజాగా చంద్రబాబు సర్కార్ ఈ నిబంధనలను సవరించింది. ఇకపై 2 నెలల పాటు పెన్షన్ తీసుకోకపోయినా ఆ మొత్తాన్ని 3వ నెలలో కలిపి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మార్పు ద్వారా పెన్షన్ల పంపిణీ సులభతరం చేయడం లక్ష్యంగా తీసుకుంది ప్రభుత్వం. ఈ నిర్ణయాన్ని రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అధికారికంగా వెల్లడించారు. ఈ కొత్త మార్గదర్శకాలు ఈ నెల నుంచే అమలులోకి రానున్నాయని ఆయన ప్రకటించారు. ఒకవేళ పెన్షన్దారులు వరుసగా 3 నెలల పాటు పెన్షన్ తీసుకోకపోతే వారిని శాశ్వత వలసదారులుగా గుర్తించి ఆ తరువాత వారి పెన్షన్ పొందడాన్ని నిలిపివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే వారు తిరిగి ఆ ప్రాంతానికి వచ్చిన తరువాత పెన్షన్ పునరుద్ధరించడానికి వారు దరఖాస్తు చేసుకుంటే పునఃప్రారంభం చేస్తామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. ఇక వృద్ధాప్య పెన్షన్ తీసుకుంటున్న కుటుంబ యజమాని అకస్మాత్తుగా మరణిస్తే చనిపోయిన వ్యక్తి భార్యకు వెంటనే వితంతు పెన్షన్ మంజూరు చేయబడుతుందని ఆయన వెల్లడించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం సంబంధిత అధికార యంత్రాంగానికి ఉత్తర్వులు జారీ చేసింది అని మంత్రి తెలిపారు. జిల్లా స్థాయిలో జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ ప్రాజెక్టు డైరెక్టర్, క్షేత్రస్థాయిలో ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు ఈ యొక్క చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. సో చూశారు కదా, శుభవార్త ఏంటి అంటే కనుక ఒక నెల పెన్షన్ తీసుకోకపోయినా మరుసటి నెలలో 2 నెలల పెన్షన్ అనేది కలిపి ఇస్తారు. ఇలా 2 నెలల పెన్షన్ తీసుకోకపోతే 3వ నెలలో ఆ పెన్షన్ అయితే పంపిణీ చేయడం జరుగుతుంది. బ్యాడ్ న్యూస్ ఏంటి అంటే కనుక ఎవరైతే 3 నెలలు వరుసగా పెన్షన్ తీసుకోకుండా 4వ నెలలో తీసుకోవాలి అనుకుంటారో అలాంటి వాళ్ళ పేర్లు అయితే కొట్టివేయడం జరుగుతుంది. వారిని శాశ్వత వలసదారులుగా గుర్తించి ఏపీ ప్రభుత్వం వారి యొక్క పెన్షన్ని నిలిపివేయడం జరుగుతుంది. సో మనకు ఒక నెల తీసుకొని పెన్షన్ని 2వ నెలలో కలిపి ఇస్తారు. 2 నెలలు తీసుకున్న పెన్షన్ 3వ నెల ఇస్తారు. 3 నెలలు తీసుకోకుండా ఉంటే కనుక వారి యొక్క పేర్లు పెన్షన్ లిస్టులో నుంచి కొట్టివేయడం జరుగుతుందని చెబుతున్నారు. సో అలాగే మనం చూసుకున్నట్లయితే వృద్ధాప్య పెన్షన్ తీసుకుంటున్నటువంటి వాళ్ళు యజమాని ఎవరైనా మరణిస్తే కనుక ఆ ఇంట్లో ఉన్నటువంటి భార్యకు వితంతు పెన్షన్ వెంటనే మంజూరు చేయాలని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన ఉత్తర్వులు కూడా జారీ చేయడం జరిగింది. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఇదండి మనకు వచ్చిన లేటెస్ట్ అప్డేట్. మరిన్ని వివరాల కోసం, మరిన్ని అప్డేట్స్ కోసం మన బ్లెస్సీ బంగారం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ you.